அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபால எழுந்தீராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்களடி செல்வா பலதேவா ஒம்பியும் நீயு మురంగేలోరెంబవై. అమ్మయ్య, ఎట్టకేలకు ద్వారపాలకులు కరుణించారు, ద్వారాలు తెరిచారు. ఇక గోపికలు భవనంలోనికి ప్రవేశించి ఒక్కొక్కరినే పేరు పేరున నిద్రలేపుతున్నారు. ముందుగా నందగోపుడిని నిద్రలేపుతున్నారు. వస్త్రాలను, చల్లటి నీళ్లను, అన్నాన్ని, ఒకటేంటి ఎన్నెన్నో ఎవరికి ఏమి అవసరమో వాటిని దాన ధర్మాలు చేసేమో మా ప్రభు అయిన నందగోపాల నిద్రలేవయ్యా. ఎందుకు ముందరే నందగోపుడిని మేలుకొల్పుతున్నారు? ఎందుకంటే నందగోపుడు గోకులవాసులందరికీ తండ్రి లాంటివాడు, అందుకు. తర్వాత యశోదమ్మ సంబోధన చూడండి. తీగ వంటి స్త్రీలందరిలో చిగురుటాకు వంటిదానా, మా వంశమునకు మంగళదీపం వంటిదానా, మా యజమానురాలివి, మాకు తల్లివి అయిన ఓ యశోదమ్మ, నీవు మేలుకోవమ్మా అంటూ యశోదమ్మను మేలుకొల్పారు. ఇక తరువాత కృష్ణుడు వామనావతారంలో చిన్ని బాలుడుగా వచ్చి త్రివిక్రమునిగా ఆకాశం వరకు పెరిగి 3 అడుగులతో ముల్లోకాలను కొలిచిన వాడివి, దేవతలందరికీ రాజు అయిన నువ్వు నిద్రపోకూడదు, నిద్రను వీడి మేలుకోవయ్యా కృష్ణయ్య అంటూ లేపారు. ఆ తర్వాత బలరాముడు స్వచ్ఛమైన బంగారు కడియాన్ని ధరించిన పాదములు కలిగిన ఓ బలరామ, మేలుకో, నీవు నీ తమ్ముడు కృష్ణుడు ఇద్దరూ కలిసి మేలుకొని మాకు దర్శన భాగ్యం కల్పించండి. ఇక్కడ నందగోపుడు దాన ధర్మాలు చేస్తాడు అని చెప్పటం ద్వారా భగవంతుడిని పొందాలంటే మనం కూడా పరోపకారం చేయాలని గోదాదేవి సూచించింది. ఓ దాతవైన నందగోపాల, మా తల్లి యశోదమ్మ, లోకాలను కొలిచిన స్వామి కృష్ణయ్య, పరాక్రమవంతుడైన బలరామ, మీరందరూ నిద్రలేచి మాకు మీ కృపను ప్రసాదించండి అని గోపికలు సామూహికంగా ప్రార్థిస్తున్నారు. కానీ అక్కడ కృష్ణుడు లేడు. మరి ఎక్కడున్నాడు? ఇంకెక్కడ తన దేవేరి అయిన నీలాదేవి